ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అదాని పవర్ ఉందండి. అదాని పవర్‌ను చాలా ఎక్కువ రేటుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు బయటకొచ్చింది ఎఫ్‌బీఐ వాళ్ళు కేస్ పెట్టినారు అమెరికాలో. ఈళ్ళు లంచాలు ఇచ్చారు అని. మేమేం చెప్తున్నాం అగ్రీమెంట్‌లు ముందు క్యాన్సెల్ చేసుకోండి. ఈ 17,000 కోట్ల రూపాయల లంచం ఎవరికొచ్చింది? ఎట్లా వచ్చింది? క్యాష్ రూపంలో వచ్చిందా? లేదా ఇతర దేశాల ద్వారా వచ్చిందా? అది బయటికి తీయండి అని చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం పడడం లేదు. కామ్‌గా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ భారాలు పడుతూ ఉన్నాయి. ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి విద్యుత్ రంగంలో జరిగినటువంటి పాపాలన్నిటిని బయటికి తీయాలంటున్నాము. చంద్రబాబుకి అది ఇష్టం లేదు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఇసుక విషయంలో కావచ్చు, మద్యం క్యాష్ మాత్రమే కట్టాలనేటువంటి రూల్ పెట్టి డబ్బులు పక్కకు తరలించడం కావచ్చు. అనేక విషయాల్లో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు సీరియస్‌గా లేడు. ఒక రకంగా కొల్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయేమో అని అనుమానించే పద్ధతిలో రాష్ట్రంలో సాగుతుంది వ్యవహారం.